తల్లి ప్రేమ అనేది కల్మషరహితమైంది. అది మనుషులకే కాకుండా జంతువుల్లోనూ అద్భుతంగా కనిపిస్తుంది. జగిత్యాల పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న ఈ సంఘటన అందుకు నిదర్శనం. ఒక ఆవు ఇటీవలే లేగదూడకు జన్మనిచ్చింది. అయితే మేత కోసం బయటికి వెళ్లిన ఆవు తిరిగి రాకపోవడంతో దూడ తీవ్రంగా అల్లాడింది. దీన్ని గమనించిన స్థానిక వ్యక్తి నరేందర్ ఆ దూడను ఆటోలో ఎక్కించుకుని పట్టణమంతా తిరిగి తన తల్లి ఆవు కోసం వెతికాడు. ఆఖరికి కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించాడు. ఆటోలో తన బిడ్డను చూసిన ఆవు ఆనందానికి అవతలి లేకుండా మురిసిపోయింది. వెంటనే ఆటో వెంట పరిగెత్తింది. ఆటో ఆగగానే తన బిడ్డకు పాలిచ్చేందుకు తడబడకుండా ముందుకు వచ్చింది. ఈ హృదయాన్ని కదిలించే దృశ్యాలను చూసిన స్థానికులు తల్లి ప్రేమను మళ్లీ ఓసారి అర్థం చేసుకున్నారు. జరుగు ఏం పేరు నీ పేరు? నరేందర్. ఏం పేరు నీ పేరు? నరేందర్. నరేందర్. ఎక్కడ మీది? గోవిందపల్లి. ఏం అసలు ఏంది నీ వెనక ఆటో వెనక రాత్రి పిల్లల్ని ఇప్పటి వచ్చేసి ఇంటికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకుని వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన? తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్లలేని తల్లి రాదు కదా. పాలు బాగానే ఉరుకుందని ఇక్కడ